వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను మీ వసంత. అయ్యప్ప మాల వేసుకున్నాడని స్టూడెంట్ను కాలేజ్ యాజమాన్యం కాలేజ్ లోపలికి రానివ్వలేదు. మేడ్చల్ జిల్లా నారెపల్లిలో ఉన్న నల్లమల్లారెడ్డి కళాశాలలో ఈ ఘటన జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తులు ఆందోళన చేపట్టారు. మాల వేసుకొని కాలేజీకి వచ్చిన స్టూడెంట్తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. ఈ ఘటనపై బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాలేజీ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న బీజేవైఎం నాయకులు రాము యాదవ్తో మా ఇన్పుట్ ఎడిటర్ ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. వరుసగా తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప స్వాముల పైన దాడులు కానివ్వండి, లేదంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటే పాఠశాలలో కాలేజీలలో కంప్లీట్గా కూడా ఆ దుస్తులను దించడం, అయ్యప్ప స్వామి మాలలు దించేటువంటి ప్రయత్నం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చేస్తూ ఉన్నాయి. నిన్న నల్లమల్లారెడ్డి కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో చందు అనేటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న నేపథ్యంలో ఆ యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలంటూ కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి దుస్తులను తీసివేసేంత వరకు కూడా లోపలికి అనుమతించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా కాలేజీని ముట్టడించిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. యాజమాన్యంతో క్షమాపణ చెప్పించేంత వరకు కూడా వదలకుండా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం మన బాధిత విద్యార్థితో ఉన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది కాలేజ్కి వచ్చిన 4-5 డేస్ ఇంటికాడ ఉంటే మా మమ్మీ సామ్ ఫోన్ చేసి మీ సామ్ కాలేజ్కి వస్తలేడు పంపించండి అంటే, పంపిస్తే కాలేజ్ డ్రెస్ ఇస్తలేరు, కాలేజ్ డ్రెస్ వేసుకొని రావాలి అది ఇది అని చెప్పారు మమ్మీ సామ్. అట్లా అని మమ్మీ ఉండి కాలేజ్కి వెళ్ళు ఇలా ఏమన్నారు అని అన్నది అని చెప్పింది మేడం. కాలేజ్కి వచ్చినాక గేట్ దగ్గర పీటీ సార్ ఆపింది. పీటీ సార్ ఆపి కాలేజ్ డ్రెస్ ఎందుకు వేసుకోరాలి, నేను మొన్ననే చెప్పినా అంటే, సార్ నేను వేసుకోను సార్ ఇట్లా అంటే, ప్రిన్సిపల్ కాడ పర్మిషన్ అడుకోపో లోపల పోయి అని అన్నాడు. ప్రిన్సిపల్ కాడికి పోయినాక ప్రిన్సిపల్ సార్ ఏమన్నాడు, ఏం కావాలి వ్యాన్ అన్నాడు. అనగానే సార్ ఇట్లా డ్రెస్ అలో లేదంట అంటే, అవును వ్యాన్కి చెప్పినాక డ్రెస్ అలో లేదు ఎందుకు వేసుకొచ్చినావు అని అన్నాడు. అనగానే మాకు గురుసాం వేసుకొచ్చి రామన్నాడు సార్. అనగానే గురుసాం కన్నా పోయి చదువుకోపో అని అదొక మాట అన్నాడు. అన్నాక ఎందుకు సార్ అట్లా అంటున్నావు అని నేను అన్నాక నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు అంటే, పీటీ సార్ పంపించింది సార్ అంటే, ఆయన తీసుకురాపో అని అన్నాడు. మళ్ళీ గేట్ కాడికి వచ్చి పీటీ సార్ని తీసుకున్నాం. పీటీ సార్కి ఇట్లా చెప్పిన, సార్ ఇట్లా హెచ్ఎం సార్ పిలుచుకుంటూ రావాలి సార్ అంటే, సార్ కాడికి వచ్చినాక హెచ్ఎం సార్ ఉండి పీటీ సార్ని లోపలికి ఎవరిని ఎందుకు పంపించినావు, అవసరం నీకు అటు నుంచి అటే లోకొట్టక అని అన్నాడు. నేను చెప్తూ ఇంటలేడు సార్ ఈ స్వామి రావద్దు కాలేజ్ డ్రెస్ వేసుకుంటూనే రావాలంటే ఇట్లా ఇంటలేడు అని నిన్ను అడుగుతాను లోపలికి వచ్చిండు అని పీటీ సార్ ప్రిన్సిపల్ సార్ తోటి చెప్పిండు. సరే అని వెళ్ళి వచ్చిన, నువ్వు వెళ్ళిపోవా అని ప్రిన్సిపల్ సార్ అని అన్నాడు. బయటికి వచ్చే ముందట పీటీ సార్ ఉండి 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం, నువ్వు మాకు నీతులు చెప్తున్నావా, ఇవాళ కొత్తగా వచ్చి చెప్పినాగా ఒకసారి చెప్తే అర్థం కదా అని పీటీ సార్ అని అన్నాడు. అనగానే నాకు అయినా డ్రెస్ ఇవ్వలేదు సార్, నాకు పైసలు కట్టినా డ్రెస్ ఇవ్వలే అంటే, నీకు డ్రెస్ ఎవరు ఇవ్వాలి నేను చూపించాలి రిజిస్ట్రేషన్లో అని రిజిస్ట్రేషన్ బుక్ కాడికి తీసుకొని డ్రెస్ సైన్ పెట్టించుకోవాలి సార్. ఆ బుక్లో చూసుకొని నా సైన్ లేదు అలా చూసినా సార్ ఇవ్వలే అంటే, ఇప్పి సాగాని స్టోర్ రూమ్కి తీసుకొని వేరే సామ్లే బట్టలు ఇచ్చి కాలేజీలో ఉండాలంటే వద్దు సార్ అనగానే ఆ సామి ఇప్పాలి, నువ్వు కాలేజీలో ఉండాలంటే ఇది వేసుకోవాలంటే సరే సార్ అని ఇప్పించింది. ఆ సామి సరే సార్ వేసుకుంటా తీసారని తీసుకున్న బట్టలు తీసుకొని ఇట్లా ముంగటికి వచ్చి ఇట్లా నాకు నచ్చలేదు ఆ బట్టలు వేసుకున్నాక మా అన్న సామికి ఇట్లా ఫోన్ చేసి అన్న ఇట్లా వేసిరన్న అని చెప్పిన. నెక్స్ట్ ఇట్లా రిపీట్ కావద్దని అందరికీ అడుగుతున్నాం సార్. సో దాంతోపాటుగా బీజేపీకి సంబంధించిన నాయకులు అసలు ఏంటంటే వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గతంలో విద్యార్థుల పైన స్కూళ్ళల్లో ఇటువంటి జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వానికి సంబంధించిన పాఠం ఇక్కడ కూడా జరుగుతుంది, కేవలం ప్రైవేట్ సో దీనికి సంబంధించిన మీ డిమాండ్ అంటే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టరు లేకపోవడం దౌర్భాగ్యం. ఏదైతే విద్యా సంస్థలే కాకుండా ఈ గత నెలలో మనం పోలీస్ అధికారుల మీద కూడా ఆంక్షలు పెట్టినారు. ఎస్ఐ గారికి మెమో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర భారతీయ జనతా యువ మోర్చా పక్షాన కూడా మనము డీజీపీ గారికి అప్పీల్ చేయడం జరిగింది. సో ఈ రూల్స్ కేవలం హిందువులకే ఎందుకు వర్తిస్తున్నాయి? సో రంజాన్ మాసంలో యథేచ్ఛగా వాళ్ళు రంజాన్ మాసంలో ప్రత్యేక అనుమతులు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ వాళ్ళు యథేచ్ఛగా చేసుకుంటున్నారు. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా కూడా ఏకంగా కేకులే కట్ చేస్తున్నారు పాఠశాలలలో అదేవిధంగా కాలేజీలలో. కానీ హిందువుల మీద ఈ ఆంక్షలు ఏదైతే ఉన్నదో అది చాలా బాధాకరం. ఎందుకంటే సిగ్గుసేటుగా భావిస్తాను. కొన్ని విద్యా సంస్థలు ఏదైతే యాజమాన్యాలు కమ్యూనిస్ట్ ఐడియాలజీ బేస్డ్ ఉన్న మేనేజ్మెంట్స్ ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాలలే కాదు అదేవిధంగా కళాశాలను నిర్వహిస్తున్నారో వాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఆంక్షలు పెడుతున్నట్టు మనం చూస్తున్నాం. నిన్నటి రోజున మనం చూస్తే చందు పైన పెట్టిన ఆంక్షలు మొదటి సంవత్సరం చదువుతున్నారు వారిపైన ఆంక్షలు పెట్టడం కాకుండా ఈరోజు పొద్దున మేము ఉదయాన్ని చూసిన క్రమంలో చాలామంది అయ్యప్ప స్వామి మాలల్లో అక్కడే ఆంక్షలు పెట్టినారని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉదయాన్నే చాలామంది విద్యార్థులు బురకలు వేసుకుని లోపలికి వచ్చారు. అంటే
వాళ్ళకి లేని ఆంక్షలు ఈ అయ్యప్ప స్వాముల మీద ఆంక్షలు ఏందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఈ విద్యాశాఖ అధికారులను అదేవిధంగా ఈ యాజమాన్యాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి అన్ని విద్యా సంస్థలు కూడా అయ్యప్ప స్వామి మాలలు బరాబరి వేసుకుంటారు, బరాబరి వస్తారు. మీరు ఎడ్యుకేషన్ నామ్స్ ఏమైనా వయలేషన్ చేస్తే లేకపోతే అటెండెన్స్ లేకపోతే మీరు రూల్స్ పెట్టండి, కానీ మాలల పైన అదేవిధంగా పూజా విధానాలపైన మీరు ఆంక్షలు పెడితే మాత్రం విద్యా సంస్థల మీద తిరిగి మేము ఇందులో దాడి చేయడం ప్రారంభిస్తే మీ విద్యా సంస్థలు కొనసాగడం చాలా కష్టంగా ఉంటాయని హెచ్చరిస్తాం. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటివి జరిగితే ఖచ్చితంగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇలాంటి కళాశాల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా మాట్లాడుతున్నారు.